రామకోటి ప్రాంగణంలో బుధవారం రెడ్ క్రాస్ మెడికల్ క్యాంప్స్ చైర్మన్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వేమగిరి వారిచే ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. 145 మందికి ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న 18 మందికి శస్త్రచికిత్సలుగా నిర్ణయించి వారిని హాస్పిటల్కు తీసుకువెళ్లారు. 32 మందికి సబ్సిడీ ధరలకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. మరియు వెనికిడి లోపం ఉన్న 6గురికి వెనికిడి యంత్రాలు డీఎస్పీ చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. వారందరూ ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పీఎంజేఎఫ్ లైన్ వి రత్నకుమార్ విచ్చేసి సహకరించారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలను తెలియజేశారు. పండర్నాథ్, తవ్వ అజయ్ కుమార్, బలిశెట్టి సురేష్ కుమార్ వచ్చిన వారికి సేవలు అందించారు. వారందరికీ మానేపల్లి రామారావు ధన్యవాదాలను తెలియజేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా మనందరికీ కూడా ఈరోజు ఇచ్చేయటం చాలా చాలా సంతోషం. ఎన్నో జన్మల పుణ్యం అది. కాబట్టి ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు, ఇదే వైద్యం అంటే వైద్యం నారాయణో హరి అంటే ఆ హరి యొక్క సేవకుల్లాగా ఈ యొక్క వైద్యాన్ని మనం పొందుతున్నాం అంటే మనం కూడా ఒక సద్బుద్ధితోటి, అంతేగానా ఇది ఉచితం ఇక్కడ ఏం చేస్తారో ఏమో. ఇప్పుడు డాక్టర్ గారు మన ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు, 13,000 ఆపరేషన్లు ఇప్పుడు వరకు జరిగింది సార్, ఒక్కటి కూడా ఫెయిల్ అయింది అని మా కన్నుకి ఇలా అయిందని అలా అయిందని చెప్పిన వాళ్ళు లేదని చెప్తున్నారు. మాకు కూడా మేము కూడా ఉంటాం కదా, మా కన్ను పోయిందంటే వెంటనే ఫస్టే వచ్చేస్తారు పోలీసులు గారు వచ్చి మా కన్ను పీకేశారు సార్, మా కన్ను పాటు చేశారు, ₹1 కోటి 50 లక్షలు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. సో అలాంటి మేము ఇప్పటి వరకు కూడా వినలేదు. సో దయచేసి మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఉచితంగా ఇక్కడ నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు ఇక్కడే బేసిక్గా టెస్టులు చేసి మీకు పలానా ప్రాబ్లం ఉందని చెప్పి దీనికి ఆపరేషన్ పడుద్ది, దీనికి ఆపరేషన్ పడదు, దీనికి గ్లాసులు పడతాయి, ఇలాంటివి ఇవ్వటం అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. ఎంతోమంది దాతలు పెద్ద మనసుతోటి మీకు చెప్పాను కదండి. ఉదాహరణకి చాలా చిన్న హాస్పిటల్ అయినా ఒక కన్నుకి ₹25,000 ₹50,000 చేసుకునే ఖరీదైనటువంటి వైద్యం ఇది. గ్లాసెస్ కూడా ఇస్తారు. సో అలాంటి కార్యక్రమం మనం ఈరోజు జరుగుతుందంటే మనం కూడా మనస్ఫూర్తిగా వెళ్ళి పెద్ద హాస్పిటల్కి వెళ్ళక్కర్లా, డబ్బులున్నాడు వెళ్ళకపోయి చేయించుకుంటారు. మన కంటి ముందు చాలా మంది చూడండి, 100కి 70 మంది మనం పేద మధ్యతరగతి ఎక్కువ మధ్య తరగతి అంటే అబోవ్ పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం చెప్పి ఒక ఆదివారం నాడు మీరు వచ్చారు, ఇట్లాగా మీరు ఒకరు మనిషిని తీసుకొచ్చారనుకోండి, అదే పుణ్యం. ఎక్కువ పుణ్యం అంటే ఏదో గొప్ప చిన్న చిన్న సహాయం, అలాంటి చిన్న సహాయాలు చేయండి. తద్వారా మీకేంటంటే పుణ్యం ఫలం వస్తుంది. ఒక మనిషికి మీరు చూపు రావటానికి కానీ ఆ చూపు వల్ల అతను పడే బాధల వలన విముక్తి కలిగించిన వాళ్ళు అవుతారు. అంటే మీలో కూడా ఆ భగవంతుడు, ఎవరైనా భగవంతుడు ఎవరు ఏ మతం అయినప్పుడు కూడా అలాంటి భగవంతుడు మీలో వచ్చినట్టు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని ఇంకా 10 మందికి ఈ యొక్క సొసైటీ గురించి చెప్పాలని, అదేవిధంగా మీరు కూడా ఈ వైద్యం పొంది ఆనందంగా ఆరోగ్యం తిరిగి రావాలని కోరుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క రామారావు గారు వాళ్ళ టీంకి, రెడ్ క్రాస్ అండ్ పరమహంస యోగానంద ఆశ్రమం వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుని నాకు ఇలాంటి మహత్తరమైన అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు రామకోటి ప్రాంగణంలో గత 19 సంవత్సరాల నుంచి ఉచిత నేత్ర వైద్య శిబిరం నడుచున్నది. అందులో భాగంగా ఇవాళ క్యాంప్ పెట్టాం. ఈ క్యాంప్కి మన ఏలూరు డిఎస్పీ గారు శ్రావణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. వారికి నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ క్యాంప్కి సుమారుగా ఇప్పటి వరకు 13,000 మందికి
కంటి ఆపరేషన్ ఉచితంగా చేయించాం. ఇది పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వేమగిరి వాళ్ళ వాహనం తీసుకొచ్చి అందరినీ తీసుకెళ్ళి టెస్టులన్నీ చేసి ఆపరేషన్ చేసి వాళ్ళకి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అన్నీ పెట్టి ఆపరేషన్ అయిన తర్వాత ఒక రోజు అక్కడ అబ్జర్వేషన్ పెట్టుకుని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఏలూరులో దింపుతారు. ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోరు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఒక్క కంప్లైంట్ కూడా లేదు. ఇది మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నా ప్రార్థన. ఎవరైనా సరే, ఏ ఊరైనా సరే, దూరాల నుంచి కూడా వస్తున్నారు. తెలంగాణ నుంచి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. ఇవాళ గుంటూరు, విజయవాడ వాళ్ళు కూడా వచ్చారు. అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. జై శ్రీరామ్.